హాయ్ అండి, శ్రీవారి మెచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన వీడియో పాతకాలం నాటి అరటికాయ ఆవపిండి కూర. ఆవఘాటుతోటి ఎంతో రుచిగా ఉండే కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 3 అరటికాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని తగిన నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. ఆవపిండి కోసం ఒక అరకప్పు ఆవాలు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు తలొక టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా వేరుశనగ గుళ్ళు తప్పనిసరిగా వేసుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా చింతపండు తీసుకొని కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ముందు మనం అరటికాయ ముక్కలు ఉడికించుకోవాలండి. అరటికాయ ముక్కలు ఉడికిపోయిన వెంటనే నీళ్లు లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని మెత్తగా మెదుపుకోవాలి. ఒక మూకుడు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేరుశనగ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కగానే తీసుకున్న పోపు వేయించుకోవాలండి. పోపు వేగాక పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి తరుక్కుని వేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఉడికించిన అరటికాయ ముక్కల్ని ఇలా మెత్తగా మెదుపుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని పోపులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. కొద్దిగా నూనె అవసరమైతే వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసులో తీసుకుని వేసుకోవాలండి. చింతపండు వేశాక ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కూర రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని చల్లారేక మాత్రమే ఆవపిండి వేసుకోవాలండి. ఇక్కడ కూర తయారయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. నానబెట్టుకున్న ఆవాల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కూర చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆవపిండి వేసుకుని కలుపుకోవాలి. ఈ టిప్ మాత్రం తప్పనిసరిగా పాటించాలి. చల్లారాక మాత్రమే ఆవపిండి వేసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. చూసారు కదండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అరటికాయ ఆవపిండి కూర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారి మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.